బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం వద్ద 100 కోట్ల డబ్బులు ఉన్నాయంటూ ఆరోపించారు. కావాలనే రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలోనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తున్నామని అంటున్నారు. వారికి దొంగ ఓట్లు ఎలా వేసుకోవాలో తెలుసంటూ మైనంపల్లి ఆరోపించారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయినంత మాత్రాన అంటే ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది. కంగ్రాచులేట్. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. మళ్ళీ ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతుందో వాళ్ళ దృష్టిలో పడతారు. వాళ్ళు ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యులకు, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నానమ్మని గొడగొట్టుకున్నాడు. అంటే భయప్రాంతులతోనే బతికిండు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించిండు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? వాస్తవమా కాదా? సోనియా గాంధీ గారు అవుతున్నారా కాదా? మనోళ్ళేమో ఇతర దేశాలు, అమెరికాలో పోయి, లండన్లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. కానీ సోనియా గాంధీ గారిని బయట దేశం అని అంటే ఇక్కడ కొడలాలి. ఇలా షర్మిలా గారు ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా సోనియా గాంధీ